వీళ్ళు ఈ విలేజ్లో ఉండేవాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్లో ఉండేవాళ్ళు మంచి గుడ్ వైన్ ప్రొడ్యూస్ చేస్తారు. అక్కడ ఉన్న సాయిల్ అనేది ఆ వైన్కి బాగా సపోర్ట్ చేస్తుంది. అక్కడ వెదర్ క్లైమేట్ అనేవి అవి బాగా హెల్ప్ చేస్తాయి అనుకోండి. వేరే దగ్గర అంత మంచి క్వాలిటీ గ్రేప్స్ రావు. సో వైన్ తయారు చేయాలని టేస్టీ ఉండవు. సో ఇంకొక దగ్గర ఏముంటుందంటే ఆ మట్టి క్లే బాగుండి మంచి క్లే పాట్స్ ఆర్టిస్టిక్గా చేయగలుగుతారు. సో ఈ వైన్ చేసే వాళ్ళు ఏం చేశారంటే ఇంకా బాగా సోఫిస్టికేట్ చేశారు. మిగిలిన వాళ్ళు ఏమనుకుంటారంటే అరే మనం మంచి క్లే పాట్స్ చేస్తున్నాం, మనం మంచి వైన్ ఇక్కడ దగ్గర కొనేదానికన్నా వేరే హోటల్ దగ్గర మంచి టేస్టీ వైన్ ఉంది, చాలా స్మూత్గా ఉండిద్ది మనం తాగితే అనే పాయింట్ తీసుకున్నాం. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, ఇప్పుడు ఫారెన్ నుంచి ఎవరైనా వస్తూ ఉంటే మంచి స్కాచ్ తెప్పించుకోవడం అవన్నీ చేస్తూ ఉంటాం. ఎందుకంటే అక్కడ అది బాగా తయారు చేస్తారని చెప్పేసి. ఇండియాలో కన్నా కూడా ఆ వెదర్కి చలి ప్రదేశాలకి అక్కడ అది అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ప్లస్ వాళ్ళు చేసి దాంట్లో ఎక్స్పర్ట్ ఉన్నారనే పాయింట్ అనేది మనకి అది గ్రో అవుతూ వచ్చిందన్నమాట. ఓకే.